వచ్చిన గౌరవనీయులు మిత్రులు సంజీవ్ రాణి గారికి నమస్కరిస్తూ, అలాగే వేదికన పెద్దలకి శివరామ్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన మహిళా మండలి అక్క గారికి నా నమస్కారం. అలాగే ఎదురుగా ఆశీర్వైన పెద్దలకు నా నమస్కారం. మంచి రోజు, ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది అన్ని కార్యక్రమాలకల్లా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే మనం ఊపిరి పీల్చుకునే దానికి, మానవ జాతి సకల జీవరాశులు ఊపిరి పీల్చుకోవడానికి కావలసిన పర్యావరణం గాలి ఈరోజు మనకి అందుకున్న రోజు. చాలా సంతోషం. ఇంకా ఇక్కడ మాట్లాడేదానికి దాని గురించి సంజీవ్ రెడ్డి పెద్దలు అందరికీ విషయం ప్రతిదీ తెలుసు. కాకపోతే ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడి ముగిస్తాను. మన ప్రకాశం గారి గురించి. నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఆ యూత్, మనకి ఇప్పుడున్న టెక్నాలజీ యూత్ ఎంత అడ్వాన్స్గా ముందుకు వెళ్తున్నారు అంటే చాలా ఫాస్ట్. ప్రతి వాళ్ళకి ఏ విషయంలో ప్యాషన్ ఉంది, ఏ విషయంలో అభిరుచి ఉంది, వాళ్ళు దానికి ముందుకు వెళ్ళేదానికి యూట్యూబ్ అయితేమి, గూగుల్ అయితేమి, రకరకాల సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది. మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు మంచి మార్గంలో వెళ్తూ ఉంటారు, బద్ధకంగా ఉండేవాళ్ళు బద్ధకంగానే ఉంటారు, చెడు దారిలో వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, జీవితంలో మళ్ళీ వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటారు. కానీ ఆయన పెద్ద ఆయన చూస్తుంటే నిజంగా మనందరికి ఆదర్శం. నిజంగా ఆదర్శం. నేను మనస్పూర్వకంగా అభినందిస్తున్నా సార్. ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పటికే మాకు గూగుల్కి వెళ్తే ఇంకొక అవసరం ఉండేదానికి యూట్యూబ్లోకి వెళ్తే తెలుసుకోవాలంటే కూడా టైం లేదు, తర్వాత మనకు అర్థం కాదు కొన్ని. కానీ ఆయన అదే యూట్యూబ్ ఛానల్ని స్వచ్ఛత వాణి పేరు మీద మన యువతకు ఒక సందేశం ఇచ్చి ముందుకు రావడానికి ఆయన మనకు ఒక మార్గదర్శి అవుతున్నారంటే ఎంత సంతోషం సార్. చాలా సంతోషం సార్. నిజంగా వెరీ వెరీ అప్రిషియబుల్. ప్రతి ఒక్కరు 60-62 దాటితే 60 దాటితే నేను రిటైర్డ్, నేను చాలు జీవితంలో అన్ని సాధించాను, లేదంటే ఏదో చేసినాను చాలు అనే రోజులు ఇప్పటికైనా కడప నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఆ ఇంట్లో అక్కడ ర్యాలీగా వచ్చి ఇక్కడ దాకా వచ్చి మరి ఏమనుకో సారీ సార్, నాకు నేను వచ్చి అనుకున్న టైం రాలేకపోవడం, అంతవరకు వెయిట్ చేసి ఇది మనము ఈరోజు దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ నంద్యాలలో ఈరోజు ఒక బీజం వేయాలి, ఈరోజు మొక్క నాటాలనేది ఒక స్వచ్ఛత వాణి ఒక మొక్క ఈరోజు నాటినారు. మీ యొక్క సంకల్పము, మీ యొక్క ఆదర్శానికి నిజంగా ప్రతి ఒక్కరూ దానికి ముందుకెళ్ళి రాబోయే రోజులు దీన్ని ఇది ఒక స్థాయి పెద్దగా ఈరోజు నాటిన మొక్క లేకుంటే ఒక విత్తనం రాబోయే రోజుల్లో నంద్యాల మహావృక్షం కావాలి. అది చాలా మందికి గాలి, మంచి వాతావరణం అందియాలని కోరుతున్నాను సార్. మరొకసారి మీరు మరిన్ని నంద్యాలకు వస్తూ ఉండాలి. ఏదో ఒక కార్యక్రమం ఇలాగా యూత్ మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, యూత్ మోటివేట్ చేస్తూ మనందరికి అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఈ రోజు వింటారు, మళ్ళీ ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు. ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి లాంటి మధ్యలో ఎప్పుడు రావాలనుకుంటే రావచ్చు. ఇక్కడ కాలేజ్ ఉంది, లేదంటే మా ప్రిన్సిపల్స్ కూడా నేను రెడీ చేస్తా ఉన్నా. వచ్చి కొంతమందికైనా మోటివేట్ చేసి వెళ్ళండి సార్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.